అలాగే గౌరవ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు హరివంశ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు ఎంతో సహకారం చేశారు. ఈ జిల్లాకి అతను ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు లేరు, అయినప్పటికీ వారి సహకారానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఈజ్ ది ఓన్లీ పర్సన్ వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి బ్లెస్సింగ్స్తో కూడా. అదేవిధంగా సోదరిమణి గౌరవ పార్లమెంట్ మహిళా సాధికారిత కమిటీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, మా గురువు గారి కూతురు, మా గురువు గారు డాక్టర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోజన సంక్షేమ కమిటీ చైర్మన్గా సరితారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామరాజు గారు, గౌరవ రాష్ట్ర కమిటీల చైర్మన్లు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నా తరఫున కూడా స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. దేశంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చేసినటువంటి గౌరవనీయ ఎంపీలకు, గౌరవనీయ ఎమ్మెల్యేలకు, కమిటీ చైర్మన్లకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, సభలో మిత్రులందరికీ నా హృదయ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ నిర్వహించే అత్యంత ఘనమైన అవకాశం కల్పించినటువంటి లోక్సభ స్పీకర్ గారికి నా తరపున, మన రాష్ట్ర ప్రజల తరపున, మన రాష్ట్ర మహిళల తరపున వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం. అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళలతో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి పరిణామం అని కూడా భావిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ఈ 2 రోజులు స్టడీ చేసి, డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర సమరంలో, రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు హిస్టరీ చదువుకున్నాం. నేడు కూడా వారు రాజకీయాల్లో సమాజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. అయినా మహిళలు వారిని మరింత బలంగా నిలిపించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి రాష్ట్రంలో సవాళ్ళు వేరువేరు అయినా ప్రతి రాష్ట్రంలో వేరువేరు సవాళ్ళు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉంటాయి, పక్క రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. అయినా లక్ష్యాలు ఒకటే. ఆ లక్ష్యం ఏంటంటే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ గౌరవమైనటువంటి జీవితం. ఈ లక్ష్య సాధనకు మన అందరం కలిసి ఆలోచించి కృషి చేయాలని చెప్పి మీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మన రాష్ట్రాలు, మన పార్టీలు వేరైనా, రాజకీయాల్లో అనేకమైన పార్టీలు ఉంటాయి. రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా మహిళా సాధికారత అనే విషయం మాత్రం పార్టీలకు అతీతంగా మన దేశ హితం కోసం మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రాజ్యాంగ సభల్లో తెలుగు నేల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారి సేవలు అందించిన సంగతి మనందరికీ తెలుసు. మహిళల ఆస్తిలో ఒకసారి నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఏ గ్రేట్ మ్యాన్, స్వర్గస్థులు అయ్యారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయం దేశం అంతా తెలుసు. మహిళల ఆస్తిలో సగభాగం ఇవ్వాలని చెప్పినట్టు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఒక తండ్రికి కొడుక్కి ఆశిస్తున్నారు, మహిళలకు ఎందుకు ఇవ్వరని చెప్పి వెలుగెత్తి మాట్లాడి చట్టం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా
ఉద్యోగాల్లో చదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. అటువంటి మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను అడుగుజాడలో ఈరోజు కూడా మేము నడుస్తున్నామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మహిళా శక్తిని సమాజ ప్రగతి శక్తిగా మార్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జిఎస్ బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపే సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది నాట్ ఎ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ